హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 12వ తారీఖు ఆగస్టు 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి వీడియోలో క్లారిటీగా అయితే డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ 18 ప్రశ్నలు ఉన్నాయి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీకు అవి యూస్ఫుల్ అనిపించాయి అండ్ బాగుంది అనిపిస్తున్నట్టుగా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ నిన్నటి కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్ అడిగాను. సో సెంట్రల్ రైల్వే యొక్క ముంబై డివిజన్ రూపొందించిన ఆరోగ్య సహాయ రోబోట్ పేరు ఏమిటి అని చాలామంది రైట్ ఆన్సర్ చేశారు. రక్షక్ అండి. అది రీసెంట్ కరెంట్ అఫైర్స్లో క్వశ్చనే, అది మన కరెంట్ అఫైర్స్లో చెప్పిందే. అయితే ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్లో మన క్వశ్చన్ ఏంటి అంటే, ఏ హిస్టరీ ఆఫ్ ఇండియాస్ కోవర్ట్ ఆపరేషన్స్ పేరుతో పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఎవరు? చూడండి, ఏ హిస్టరీ ఆఫ్ ఇండియన్ కోవర్ట్ ఆపరేషన్స్ పేరుతో పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఎవరు? యతీష్ యాదవ్, మలోల్ కృష్ణధార్, స్టీఫెన్ కింగ్, రస్కిన్ బాండ్. సో మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ చెప్పేది, అది రైట్ అయినా రాంగ్ అయినా ఫస్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో చాలామంది లైక్ 200 మెంబర్స్, 150 మెంబర్స్, 100 మెంబర్స్ కామెంట్ చేస్తున్నారు. సో వీడియో మాత్రం ఒక 4000 అండ్ 5000 వరకు రీచ్ అవుతుంది. సో వీలైతే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. దానివల్ల ఏంటంటే, నేను మీకు చాలాసార్లు చెప్పాను, మీ ఎఫిషియన్సీ పెరుగుద్ది అంతే. ఇంతకు మించి దీని ద్వారా నాకు వచ్చే బెనిఫిట్ ఏమీ ఉండదు, నా నోరు నొప్పి తప్ప. ఓకే, చూడండి. అయితే ఈరోజు ఒక ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, అండ్ ఈ ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఎవరైనా ఒకవేళ జులై కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసిన బై చేయండి. దానితో పాటు నేను ఈరోజు ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఏంటి అంటే, మనకి రీసెంట్గా విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగి ఒక 11 మంది చనిపోయారు, కోవిడ్ ఎఫెక్టెడ్ పేషెంట్స్. సో అయితే ఆ యొక్క అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, దాని కారణాలు ఏంటి, మొత్తం అంతా బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో ఎవరైనా చూడాలి, ఇంట్రెస్ట్ ఉంది, తెలుసుకోవాలని ఉంది అనిపిస్తే డిస్క్రిప్షన్లో ఇంకొక లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ క్లిక్ చేసి ఆ వీడియోని చూడొచ్చు. నచ్చితే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, అది కూడా మన ఛానలే. ఎలాంటి డిస్టర్బెన్స్ వీడియోస్ ఉండవు. సో మీ అందరికీ ఉపయోగపడేది, నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి కావాల్సిన వీడియోస్ ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, అటోళ్లలో 5 పర్యావరణ పర్యాటక మండలాల అభివృద్ధికి భారత్తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది? ఆన్సర్ చూసుకుంటే మాల్దీవులు అండి. ఓకే, చూడండి, మన ఇండియా మరియు మాల్దీవులు అటోల్ అంటే మాల్దీవుల్లో ఉండే అటోల్ అనే ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉండే ఒక 5 పర్యావరణ పర్యాటక మండలాలను అభివృద్ధి చేయడం కోసం మన ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు వాళ్ళు. వర్చువల్ వేడుక ద్వారా భారత హై కమిషనర్ సంజయ్ సుధీర్ మరియు మాల్దీవుల విదేశాంగ కార్యదర్శి అబ్దుల్ గఫూర్ మహమ్మద్ హాజరయ్యారు ఈ యొక్క వర్చువల్ మీటింగ్లో. ఈ ప్రాజెక్టులు 17 మార్చి 2019 సంతకం చేసుకున్నారు. అయితే హై ఇంపాక్ట్ కమ్యూనిటీ అమలు కోసం ఇండియన్ గ్రాండ్ అసిస్టెన్స్ కోసం చేపట్టారని గమనించాలి అప్పటికి. అయితే స్థానిక సంస్థల ద్వారా అభివృద్ధి ప్రాజెక్టులు, ఇందులో మాల్దీవులకు మొత్తం $5.5 మిలియన్ మంజూరు చేస్తుంది, అది ఈ ప్రాజెక్టుల కింద. తర్వాత సెకండ్ వన్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుద్ది, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే $5.5 మిలియన్ అంటే సో అదేం తక్కువ కాదు, కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్. తర్వాత ప్రపంచ ఏనుగు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ చూసుకుంటే ఆగస్టు 12 అంటే ఈ రోజునే. ఓకేనా, చూడండి, ప్రపంచ ఏనుగుల సంరక్షణ మరియు రక్షణ కోసం ఒక డేని పెట్టుకోవాలని ఉంటుంది కదా, అలా ఆగస్టు 12 పెట్టుకోవడం జరిగింది. సో ఇది అంతర్జాతీయంగా జరుపుకునే ఒక సంవత్సరంలో ఒకసారి జరుపుకునే ఒక క్యాంపెయిన్ అనమాట, ఒక డే అది. అయితే అంతర్జాతీయ ఏనుగు దినోత్సవం యొక్క లక్ష్యం ఏంటంటే, ఆఫ్రికన్ మరియు ఆసియా ఏనుగుల అత్యవసర దుస్థితిపై అందరికీ అవగాహన కల్పించడం. ఆఫ్రికన్ ఏనుగులను IUCN రెడ్ లిస్ట్లో బెదిరింపు జాతుల జాబితాలో హాని మరియు ఆసియా ఏనుగులు అంతరించిపోతున్నవిగా జాబితా చేశారనమాట. ఓకేనా, ఆఫ్రికా ఆసియాలో ఉన్న ఏనుగులు అవి ఏంటంటే, లైక్ ఎవరొకరు చంపడమో, ఏదో ఒక విధంగా వాటిని దిగజార్చేటట్టు చేయడమో, ఆ విధంగా వాటిని మరణించడమో, లేదంటే ఆహారం లేక మరణించడమో, ఇలాంటి వాటిని గుర్తుపెట్టుకొని ఈ సంవత్సరం ఎక్కువగా జాబితా చేయబడ్డాయంట. అంటే ఎక్కువ మరణాలు ఈ విధంగా జరుగుతున్నాయని. అయితే ప్రపంచ ఏనుగు దినోత్సవం ఆలోచనకు కెనడా చిత్ర నిర్మాతలు ప్యాట్రిషియా సిమ్స్ మరియు థాయిలాండ్లోని మైకెల్ క్లార్క్ ఈ డే అనేది ఒకటి రావడానికి కారణమయ్యారు వీళ్ళిద్దరూ. తర్వాత థర్డ్ వన్ అండి, అంతర్జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఆగస్టు 12 అంటే ఈ రోజునే. గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 12 2 రోజులు ఉన్నాయి, ఒకటి ఎలిఫెంట్ డే, ఇంకోటి వచ్చేసి యువజన దినోత్సవం, యూత్ డే కూడా. ఓకే, అయితే ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 12 అంతర్జాతీయ యూత్ డే జరుపుకుంటారు, యువత దినోత్సవం. ఈరోజు యువ ప్రజల గొంతులు, చర్యలు మరియు కార్యక్రమాలతో పాటు వారి అర్థవంతమైన సార్వత్రిక మరియు సమానమైన నిశ్చితార్థాన్ని జరుపుకునేందుకు ఇది ఒక మంచి అవకాశం అనమాట. అంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మైండ్లో ఏముంది,
వాళ్ళ మొత్తం కూడా వాళ్ళ ఇంటిగ్రిటీని అంతా కూడా తెలుసుకోవడం ఈరోజు యొక్క ఉద్దేశము. తర్వాత ఆగస్టు 12 అంటే ఈ రోజున అంతర్జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించాలని, యువతకు బాధ్యత అనేది రావాలనే ఉద్దేశంతో మంత్రుల ప్రపంచ సమావేశం జరిగిన తర్వాత 1999లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ఈ డేను ఆమోదించింది ఆగస్టు 12న యూత్ డేగా. అయితే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే యూత్ ఎంగేజ్మెంట్ ఫర్ గ్లోబల్ యాక్షన్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 4th వన్ అండి, బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ చూసుకుంటే ప్రకాష్ జవదేకర్ అండి. ఓకే, చూడండి, బేటాతో పాటు మానవ ఏనుగుల సహజీవనాన్ని బలోపేతం చేయడం కోసం కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి అయిన బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా, దీన్ని తెలుగులో భారతదేశంలో మానవ ఏనుగుల సంఘర్షణ నిర్వహణ యొక్క ఉత్తమ పద్ధతులు అనే పుస్తకాన్ని ప్రకాష్ జవదేకర్ గారు రిలీజ్ చేశారు. అయితే ప్రపంచ ఏనుగు దినోత్సవం ఈరోజుగా జరుపుకుంటాం. ఈ కార్యక్రమంలో సురక్ష అనే సంస్కరణ కూడా చేశారనమాట. ఓకే, అది తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కాటన్ అడ్వైజరీ బోర్డును రద్దు చేసింది. ప్రస్తుతం భారత వస్త్ర శాఖ మంత్రి ఎవరు అంటే స్మృతి ఇరానీ అండి. ఓకే, చూడండి, కనిష్ట ప్రభుత్వం మరి గరిష్ట పాలన అనే ఒక థీమ్తో వాళ్ళ ఒక పేరుతో ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వంలో వస్త్ర శాఖలో మరో సలహా సంఘం కాటన్ అడ్వైజరీ బోర్డు CABని రద్దు చేశారు. నోటిఫై అంటే 8 టెక్స్టైల్ రీసెర్చ్ సంఘాలు TRAలను మంత్రిత్వ శాఖకు అనుబంధ సంస్థలుగా ఉంటాయి. యాక్చువల్గా CAB అనేది అనుబంధ సంస్థగా ఉండేదన్నమాట. ఇది సలహాలు సూచనలు ఇస్తూ ఉండేది దీనికి, ఈ కాటన్ బోర్డు సంబంధించి. అయితే ఇప్పుడు దాని ప్లేస్లో TRAలు అంటే టెక్స్టైల్స్ రీసెర్చ్ సంఘాలే ఇంకపై ఈ మంత్రిత్వ శాఖకి సలహాలు సూచనలు అందిస్తాయి. ఇక CAB అనేది రద్దు చేసేశారు. అయితే వస్త్రాల మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ అనమాట. ఓకే, తర్వాత 6th వన్ అండి, 7,922.69 కోట్ల విలువైన 6 బహుళార్థ సాధక మరియు వరద నియంత్రణ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుండి పెట్టుబడి క్లియరెన్స్ పొందిన రాష్ట్రం ఏది? మొత్తం 6 ప్రాజెక్టులకి. ఆన్సర్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ అండి. ఓకే, చూడండి, హిమాచల్ ప్రదేశ్ 2020 6 పథకాలకు 7,922.69 కోట్లు ఖర్చు చేసిన 6 బహుళ సార్థక మరియు వరద నియంత్రణ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుండి పెట్టుబడి క్లియరెన్స్ అయితే వచ్చింది. అంటే పూర్తిగా ఇంకా మేము వాటికి పెట్టుబడి పెడతామని క్లియరెన్స్ అనమాట, ఇంకా 6 పథకాలకి కూడా. అయితే దీన్ని ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కమిటీ ICC 13వ సమావేశంలో ఈ క్లియరెన్స్ అయితే ఇచ్చింది. వీటికి ప్రధాన మధ్యస్థ నీటిపారుదల, వరద నియంత్రణ మరియు బహుళ సార్థక ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, జలవనరుల శాఖ, నది అభివృద్ధి, గంగా పునరుజ్జీవం ఆమోదం కూడా తెలిపింది ఈ మంత్రిత్వ శాఖ కూడా వీటికి. తర్వాత 7th వన్ అండి, అస్సాం మంత్రుల మండలి అస్సాం ప్రభుత్వేతర విద్యా సంస్థలు అంటే ప్రైవేట్ నాన్ గవర్నమెంట్ కాలేజెస్లో విద్యా సంస్థలు ఫీజుల నియంత్రణ నిబంధనలు 2020ను ఇటీవల ఆమోదించింది. అస్సాం గవర్నర్ ఎవరు అంటే ఈ పాయింట్ని చెప్పడానికి అస్సాం గవర్నర్ ఎవరు అని క్వశ్చన్ అడిగాను. అంటే ఏంది, అస్సాం ప్రభుత్వేతర విద్యా సంస్థల నిబంధనలు 2020ను ఇటీవల ఆమోదించింది అనమాట అస్సాం. దీనికి గవర్నర్ ఎవరు అంటే జగదీష్ ముఖి అండి. ఓకే, చూడండి, అస్సాం మంత్రుల కౌన్సిల్ అస్సాం నాన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఫీజు అంటే ఫీజుల నియంత్రణ కోసం ఏవైతే గవర్నమెంట్ అండర్టేకింగ్ ప్రైవేట్ కాలేజెస్ అప్రూవల్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ అప్రూవల్, వాటన్నింటిలో ఎగ్జామ్ ఫీజులను నియంత్రించడం కోసము అస్సాం నాన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రూల్స్ 2020ని ఆ మంత్రివర్గం ఆమోదించింది. ఇది అస్సాం రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజు నిర్మాణాన్ని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది ఈ రూల్ అనేది, లేదా ఈ యొక్క చట్టం అనవచ్చు, లేదంటే తీర్మానం అనవచ్చు, అలా అనమాట. తర్వాత అస్సాం గవర్నర్ వచ్చేసి జగదీష్ ముఖి అండి. తర్వాత 8th వన్ అండి, కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రారంభించిన మానవ ఏనుగుల సంఘర్షణపై పోర్టల్ పేరేమిటి? ఆన్సర్ చూసుకుంటే సురక్ష అండి. ఓకే, చూడండి, ప్రకాష్ జవదేకర్ గారు యాక్చువల్గా ఈరోజు మనకి ప్రపంచ ఏనుగుల దినోత్సవం కదా, ఈ డేను పురస్కరించుకొని ప్రకాష్ జవదేకర్ గారు, ఇతను పర్యావరణ మంత్రిత్వ శాఖ అనమాట సంబంధించిన మంత్రి, ఇతను ఈ ఒక పోర్టల్ని సురక్ష అనే ఒక వెబ్ పోర్టల్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఈ వెబ్ పోర్టల్ అనేది ఎలిఫెంట్స్కి హ్యూమన్స్కి మధ్య ఒక అనుబంధాన్ని, అంతేకాకుండా ఏనుగులపై జరుగుతున్న దాడులని వాటి గురించి చర్చిస్తుంది అన్నమాట ఈ పోర్టల్. ఓకే, అది మ్యాటర్. తర్వాత 9 అండి, FY అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2021 కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్థానంలో ముఖ్యమంత్రి కిసాన్ సహాయ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే గుజరాత్ అండి. ఓకే,
సో యాక్చువల్గా గుజరాత్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి కిసాన్ సహాయ యోజన అనే ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం వచ్చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో అంటే పేరు మార్పు అనమాట. అంటే సెంట్రల్లో దీన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటారు. అదే ఈ గుజరాత్ ప్రభుత్వం దగ్గరికి వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి కిసాన్ సహాయ యోజనగా పేరు మార్పు ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క ముఖ్యమంత్రి కిసాన్ సహాయ యోజన కింద కరువు కారణంగా పంట నష్టాన్ని ఎదుర్కొంటున్న రైతుల కింద అధిక వర్షం లేదా అకాల వర్షం వారి వల్ల ఇబ్బందులు పడిన రైతులకు పరిహారం వస్తుందన్నమాట. కొత్త పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను సంవత్సరానికి మాత్రమే భర్తీ చేశారు ప్రజెంట్కి. అండ్ కేంద్రం యొక్క పంట బీమా పథకం మాదిరిగా కాకుండా ఈ ఖరీఫ్ సీజన్లో కరువు, అధిక లేదా అకాల వర్షం వంటి సహజ ప్రమాదాల నుండి రక్షణ పొందడానికి రైతులు ఈ కొత్త రాష్ట్ర ప్రభుత్వం కింద ఎటువంటి ప్రీమియం చెల్లించిన అవసరం లేకుండా వీళ్ళైతే వాళ్ళకి లైక్ రుణాలు అందుబాటు కానీ సహాయం అందిస్తారనమాట ఈ పథకం కింద. తర్వాత 10 ఏ బీమా కంపెనీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎస్ఎస్ రాజేశ్వరిని నియమించారు? ఓకే, ఏ బీమా కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎస్ఎస్ రాజేశ్వరి నియమించారు అంటే ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్కి అండి. చూడండి, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్కి చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎస్ఎన్ రాజేశ్వరిని నియమించినట్లు సిబ్బంది మంత్రిత్వ శాఖ అనౌన్స్ చేసింది. ఆమె ప్రస్తుతం న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో జనరల్ మేనేజర్గా ఉన్నారనమాట. అది ఇప్పుడు ఆవిడికి లైక్ ఇది ఒక ప్రమోషన్ ఆవిడికి. తర్వాత 11 అండి, అవర్ ఓన్లీ హోమ్ ఏ క్లైమేట్ అప్పీల్ టు ది వరల్డ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే దలైలమా అండి. ఓకే, చూడండి, వాతావరణ మార్పులపై టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలమా తన కొత్త పుస్తకమైన అవర్ ఓన్లీ హోమ్ ఏ క్లైమేట్ అప్పీల్ ఆఫ్ ది వరల్డ్ను జర్మనీ పర్యావరణ జర్నలిస్ట్ ఫ్రాండ్ ఆల్డ్ నవంబర్లో సహరచన చేయడము, ఈ పుస్తకాన్ని అయితే ఇతను రచించడము. దానికి సహరచన ఎవరు చేశారండి? జర్మనీ పర్యావరణ జర్నలిస్ట్ ఫ్రాంజ్ ఆల్డ్ చేశారు. మొత్తానికి ఈ పుస్తకం ఎవరు రచించుకున్నారు అంటే సో దలైలమా గారు. ఓకే, అతను ఎవరు? టిబెటన్లో ఉండే ఆధ్యాత్మిక నాయకుడు అనమాట. తర్వాత 12 అండి, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మూడవ సంవత్సరం పదవిలో ఉన్న కనెక్ట్ కమ్యూనికేషన్ చేంజింగ్ అనే ఈ బుక్ను ఎవరు విడుదల చేశారు అంటే ఆన్సర్ వచ్చేసి రాజ్నాథ్ సింగ్, ప్రకాష్ జవదేకర్. ఓకే, చూడండి, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు అండ్ భారత వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడుకి సంబంధించిన 3వ సంవత్సరం కంప్లీట్ అయిందనమాట అతను ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్గా ఉండి. అతని మీద కనెక్టింగ్ కమ్యూనికేషన్ షేరింగ్ పుస్తకం ఈ పుస్తకం అంటే ఈ బుక్కి సంబంధించిన వెర్షన్ రిలీజ్ చేశారు. రాజ్నాథ్ సింగ్తో పాటు కేంద్ర రక్షణ మంత్రి కూడా ఈ బుక్ యొక్క ప్రింట్ అంటే రాజ్నాథ్ సింగ్ గారు కేంద్ర రక్షణ మంత్రి అంటే ఈ ప్రకాష్ జవదేకర్ గారితో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ పుస్తకాన్ని అయితే వెర్షన్ విడుదల చేశారు. న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి నివాస్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యసభ ఉపరాష్ట్రపతి మరియు చైర్మన్గా ఆయన చేసిన ప్రయత్నాలు, ఫలితాలపై ఈ పుస్తకం 3rd ఎడిషన్ అనమాట. 250 పేజీలు ఈ బుక్ మరియు దాని కాఫీ టేబుల్ వెర్షన్ను సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ యొక్క పబ్లికేషన్స్ విభాగం ప్రచురించింది. అయితే ఏమీ లేదండి, వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి అతను అందించిన 3 ఇయర్స్లో అతని ఎక్స్పీరియన్స్కి సంబంధించి అతను చేసిన సూచనలు, సలహాలు అన్నింటిపై ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఆ పుస్తకం పేరు ఏంటనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, కనెక్ట్ కమ్యూనికేషన్ చేంజింగ్. ఓకే, తర్వాత 13 అండి, అనామలై టైగర్ రిజర్వ్లోని అక్కమలై అడవిలో JNTBGIRI గుర్తుపెట్టుకోండి. ఈ శాస్త్రవేత్త గుర్తించిన ఆర్డీషియా అనే ఒక కొత్త మొక్క జాతులను MS రామస్వామి పేరు పెట్టారు. అయితే అనామలై టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడు అండి. ఓకే, పలేడ్లోని జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానిక్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దీన్ని JNTBGRI అంటారు. గుర్తుపెట్టుకోండి ఇదంతా. దీని యొక్క శాస్త్రవేత్త తమిళనాడులోని అనామలై టైగర్ రిజర్వ్లో అక్కమలై అడవిలో ఆర్డీషియా అనే ఒక కొత్త జాతిని గుర్తించారు. సిసి కాల్డర్ మరియు వి నారాయణ స్వామితో కలిసి JD హుకర్ల ఫ్లోరా ఆఫ్ బ్రిటిష్ ఇండియా చూడండి, JD హుకర్స్ ఫ్లోరా ఆఫ్ బ్రిటిష్ ఇండియాలో పేర్కొనబడిన జాతులను జాబితా చేసిన 20వ శతాబ్దపు వృక్ష శాస్త్రజ్ఞుడు MS రామస్వామి పేరు పెట్టబడింది. అయితే పేరు పెట్టిన తర్వాత ఈ యొక్క కొత్త జాతి మొక్క పేరు ఏమైంది అంటే ఆర్టీషియా రామస్వామి అనమాట. ఆర్టీషియా రామస్వామి ఎవరండి? JD హుకర్స్ ఫ్లోరా ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనే పేర్కొనబడిన జాబితాలో వాటిల్లో మొక్కలను చేర్చడంలో సహాయం చేశారనమాట ఇతను. ఎవరు? రామస్వామి గారు. ఎవరితో పాటు? సిసి కాల్డర్ మరియు వి నారాయణ స్వామితో, వీళ్ళిద్దరూ కలిసి తయారు చేసిన ఈ JD హుకర్స్ ఫ్లోరా ఆఫ్ బ్రిటిష్ ఇండియాలో చేర్చబడిన 20 జాతులకు సంబంధించిన 20వ శతాబ్దపు వృక్ష శాస్త్రజ్ఞుడు MS రామస్వామి యొక్క పేరును కొత్తగా గుర్తించబడిన ఈ మొక్కకు పెట్టడం జరిగిందనమాట. ఆ మొక్క పేరు ఏంటంటే ఆర్డీషియా రామస్వామి అనమాట ఆ మొక్క పేరు. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ముఖ్యమైన అంశం అనమాట.
తర్వాత 14 అండి, లోక్సభ పార్లమెంట్ హౌస్లో లోక్సభ సచివాలయ అధికారులు సిబ్బంది కోసం ఫ్రెంచ్లో బిగినర్స్ లెవెల్ కోర్సును ఎవరు ప్రారంభించారు అంటే శ్రీ ఓం బిర్లా అండి. ఓకే, లోక్సభ పార్లమెంట్లో లోక్సభ సచివాలయ అధికారులకు సిబ్బంది కోసం ఫ్రెంచ్లో బిగినర్స్ లెవెల్ కోర్సును ప్రారంభించారు. ఈ కోర్సుకి 57 మంది అధికారులు నమోదు చేసుకున్నారు. లోక్సభ స్పీకర్ ఎం బిర్లా ఈ కోర్సును స్టార్ట్ చేశారు. పార్లమెంటరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ ప్రైడ్ చేపట్టిన చొరవను బిర్లా ప్రశంసించింది. అండ్ సమీప భవిష్యత్తులో జర్మన్, స్పానిష్, రష్యన్ మరియు ఇతర ముఖ్యమైన ప్రపంచ భాషల్లో కూడా కోర్సులు అయితే నిర్వహించబడతాయి. తర్వాత 15 అండి, ఐసీఏఆర్ యొక్క డేటా రికవరీ సెంటర్ కృషి మేఘ్ను ఎవరు ప్రారంభించారు అంటే ఆన్సర్ వచ్చేసి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అండి. ఓకే, చూడండి, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఐసీఏఆర్ యొక్క డేటా రికవరీ సెంటర్ కృషి మేఘ్ను ప్రారంభించారు. ప్రభుత్వ ప్రధాన పరిశోధన సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ యొక్క విలువైన డేటాను రక్షించడము దీని యొక్క ముఖ్యమైన పని. దీనిని హైదరాబాద్లో నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్లో ఏర్పాటు చేశారు. అండ్ ఐసీఏఆర్ యొక్క ప్రధాన డేటా సెంటర్ దేశ రాజధానిలో ఇండియన్ అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉంది. కృషి మేఘన్ను జాతీయ వ్యవసాయ ఉన్నత విద్యా ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేశారు. దీనికి ప్రభుత్వము మరియు ప్రపంచ బ్యాంకు నిధులు సమకూరుస్తాయి. తర్వాత 16 అండి, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎన్ని గిరిజన స్వతంత్ర సమరయోధుల మ్యూజియంలను అభివృద్ధి చేస్తుంది అంటే ఆన్సర్ వచ్చేసి 9 అండి. స్వతంత్ర సంగ్రామానికి భారతదేశంలో గిరిజన ప్రజలు చేసిన కృషికి అంకితంగా గిరిజన స్వేచ్ఛ సమరయోధుల మ్యూజియంలను గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేస్తోంది. మంజూరు చేయబడిన 9 మ్యూజియాలలో 2 మ్యూజియంలు పూర్తయ్యాయి. మిగిలిన 7 మ్యూజియంలు వివిధ దశల్లో ఉన్నాయి, ఇంకా అంటే కన్స్ట్రక్ట్ 2022 చివరి నాటికి అన్ని మ్యూజియంలు కంప్లీట్ అవుతాయని చెప్తున్నారు. ఈ గిరిజన స్వతంత్ర సమయోధుల మ్యూజియంలను 2016 ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం ప్రసంగంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించిన విషయం గుర్తు చేసుకోవాలి. అన్ని మ్యూజియంలలో వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు 3D, 7D హలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ వంటి సాంకేతిక పరిజ్ఞానం యొక్క బలమైన ఉపయోగం వాడుతున్నారు. ఇందులో బలంగా వాడుతున్నారు ఈ పరిజ్ఞానాన్ని. ఈ మ్యూజియంలు గిరిజనులు దేశంలో జీవ మరియు సాంస్కృతిక వైవిధ్యం కోసం వారి సంరక్షక ఆందోళనలను రక్షించడానికి పోరాడుతున్న విధానాన్ని ఈ యొక్క మ్యూజియంలో తెలియజేస్తుంది. తర్వాత 17 అండి, సులభమైన కాంటాక్ట్లెస్ చెల్లింపుల కోసం ఇండియా యొక్క మొట్టమొదటి ఆండ్రాయిడ్ పోస్ పరికరాన్ని POS పరికరాన్ని ఏ సంస్థ ప్రారంభించిందంటే పేటిఎం అండి. ఓకే, పేటిఎం తన మొదటి జేబులో వేసుకునే ఆండ్రాయిడ్ పోస్ పరికరాన్ని కాంటాక్ట్లెస్ ఆర్డరింగ్ మరియు చెల్లింపుల కోసం SMEలను కోసం ప్రారంభించింది. ఇది అద్దె ప్రతిపాదన నెలకు 499 వద్ద స్టార్ట్ అవుతుంది. ఇది ఫోన్ లాగా ఉంటుంది. పేటిఎం యొక్క స్కాన్ టు ఆర్డర్ సేవతో దాని ఫోజ్ మిషన్ వస్తుంది. ఇది రెస్టారెంట్లు మరియు టేక్ అవే జాయింట్లు వంటి ప్రదేశాల్లో నెమ్మదిగా ట్రాక్షన్ పొందుతుందని చెప్తున్నారు అన్నమాట. అంటే మనం ఎవరిని టచ్ చేయకుండానే ఏం చేయకుండానే దీని ద్వారా ఈ POS అనే డివైస్ ద్వారా మనము చెల్లింపులు చేయొచ్చు అనమాట, పేటిఎంతో లింక్ అయ్యి. ఓకే, సో తర్వాత ఇది ఏంటంటే లైక్ షాప్స్ ఎక్కడైనా సరే, లాజిస్టిక్స్ దగ్గర కావచ్చు, కిరాణా దుకాణాల దగ్గర కావచ్చు, చిన్న దుకాణదారుల దగ్గర కావచ్చు, ఎవరి దగ్గరైనా చెల్లింపులకు సులభతరం చేయడానికి ఈ యొక్క POS అనే ఒక మొట్టమొదటి పరికరాన్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు మన ఇండియాలో. ఓకే, ఇది ఒక కాంటాక్ట్లెస్ పరికరం అనమాట డబ్బులు చెల్లించడానికి. నెక్స్ట్ 18 అండి, వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? మనకు వైఎస్ఆర్ అనగానే గుర్తొచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్ అండి. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వైఎస్ఆర్ చేయూత అనే పథకాన్ని స్టార్ట్ చేసింది. సో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో అతని క్యాంపు కార్యాలయంలో బుధవారం లాంఛనంగా దీన్ని స్టార్ట్ చేశారు. ఈ పథకం ద్వారా 45 ఏళ్ల వయసు నిండిన 60 ఏళ్ల మధ్య ఉండే SC, ST, BC మైనారిటీ మహిళలకు ఏడాదికి 18,750 రూపాయల చొప్పున 4 ఏళ్లకి 75,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇస్తారు. అందులో భాగంగానే బుధవారం మొదటి విడత సాయంగా బటన్ నొక్కి అంటే ఈరోజు స్టార్ట్ చేశారనమాట. దీని ద్వారా డైరెక్ట్గా 18,750 రూపాయలు ఆ యొక్క ఎవరైతే ఆ మహిళ ఉందో ఆవిడ యొక్క అకౌంట్లోకి వెళ్ళిపోతాయి అనమాట, లింక్ అయిన అకౌంట్లోకి. బడ్జెట్లో వైఎస్ఆర్ చేయూత పథకానికి 4,700 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది గైస్ ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్ క్విక్ రివ్యూ చేసేవాడిని. చాలామంది ఏందైనా క్విక్ రివ్యూ చేయట్లేదు అంటున్నారు. సో నేను 18-19 క్వశ్చన్లు చేస్తే మళ్ళీ క్విక్ రివ్యూ చేయడం వల్ల ఏంటంటే నాకు ఇక్కడ లైక్ గొంతు దగ్గర నాకు ఇష్యూ అవుతుంది. సో అందుకని నేను ఎక్కువగా ఉండేటప్పుడు చేయట్లేదు, తక్కువ ఉన్నప్పుడు మీరు అడగకుండానే చేస్తున్నాను. అది మీరు గమనించగలరు అని నేను అనుకుంటున్నాను. సో లేదా చెప్పడం వల్ల నాకేం ఇష్యూ ఏం కాదు, మహా అయితే దానికి ఒక 3 minutes 2 minutes అవుతుంది. బట్ నాకు గొంతు దగ్గర ఇష్యూ అవుద్ది ఆ 2 minutes కూడా, అందుకని చేయట్లేదు. తక్కువ ఉంటే నేనే చేస్తాను, అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి.
అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ డిస్క్రిప్షన్లో వీడియో ప్రొవైడ్ చేశాను, ఎవరు చూడడం మాత్రం మిస్ అవ్వకండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.